విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా తల్లులకు మన దేశంలో అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా దినోత్సవం మార్చి 8 జరుపుకోవటం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ మార్చి 8 ఏ సందర్భంగా ఎలా మహిళలంతా కూడా సంఘటితమై మరి వారికి ఒక దిశానిర్దేశం వారుగా చేసుకుంటూ వారు ఈ మార్చి 8న వారి స్వతంత్రతను స్వయం ప్రతిపత్తిని వారికి ఒక ఇండిపెండెన్స్ ఇండివిజువాలిటీ ఉన్న మహిళలు అనేది నిరూపించుకోవడానికి మార్చి 8ని ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నారు మహిళా దినోత్సవం అని. అయితే మనందరికీ తెలుసు ప్రతి మహిళ మరి ఈ రోజు సమాజంలో తనకంటూ ఒక స్థాయిని తనకంటూ ఒక సుస్థిరమైన ఒక ఇండివిజువాలిటీతో ఉంటుందంటే బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఇస్ అ మ్యాన్, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ ఫర్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక పురుషుడు సక్సెస్ అవ్వాలంటే ఉన్నటువంటి మహిళ ముఖ్యం వెనక. అక్కడి నుంచి కూడా మొదలు పెట్టుకుంటే ఒక కుటుంబ వ్యవస్థలో కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో మరి మహిళకి ఒక సాధికారత ఇస్తూ స్వయంగా తను భర్తతో పాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇద్దరు కూడా చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా చక్కగా పరిడవెళ్తుందని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మహిళలకి మరి ఆయన అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిచ్చినటువంటి విషయాన్ని మనందరూ ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ మొట్టమొదటిగా ఒక కీలకమైన శాఖ హోంశాఖని ఒక మహిళా నేతృత్వం వహించడం జరిగింది, సునీత గారు, తర్వాత వనిత గారు. మరి ఆ రోజుల్లో దిశ యాప్ ని తీసుకొచ్చి మహిళలకి ఒక్క చిన్న అలజడి జరిగినట్టు ఫోన్ నుంచి ఒక చిన్న సందేశం వచ్చినా దిశ యాప్ ద్వారా వారికి సహాయం అందేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి మరి ఇంకొక మహిళ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చారని ఈయన కూడా ఈ రోజు అనితని ఒక హోంమంత్రిగా చేసినప్పుడు మరి మహిళల పరిస్థితి ఏంటి ఈ రోజు సమాజంలో ఒకసారి ఆలోచించాలి. ఎంత మంది మహిళలు ఈ రోజు మరి అత్యాచారాలకు గురై మరి మహిళలతో సహా చిన్నారులు ఈ రోజు మనం విద్యాధరపురంలో నిన్న చూసాం. ఆ చిన్నారి చేస్తున్నట్టు ఆక్రందనకి ఎలాంటి సమాధానం ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిందనేది ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఆలోచించాలి. ఈ రోజు అన్ని కూడా మరి మహిళలకి ఒక అభద్రతా భావంలో బ్రతుకుతా ఉన్నారు. అధికారంలోకి వచ్చే ముందు మరి మహిళల మనోభావాలతో నిజంగా ఆడుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏం చెప్పారు, ప్రతి 18 ఏళ్లకి నిండిన ప్రతి వాళ్ళకి వారికి ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈ రోజు చేశారా? ఈ రోజు ఉన్నటువంటి మహిళలంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మరి అమ్మ ఒడి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లిని ఆదరించి కుటుంబంలో ఒక మంచి విద్యా ప్రమాణాలు పిల్లలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం ఈ రోజు తల్లికి వందనం అని పెట్టారు. మరి ఆ కార్యక్రమం ఎలా అమలు అవుతుందో మీరు ఆలోచించండి. అలాగే తల్లిదండ్రుల ఇద్దరు కూడా పిల్లలకి మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో మంచి స్కూల్స్ ని నడిపారు జగన్మోహన్ రెడ్డి గారు. నాణ్యమైన విద్య, ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి విద్యని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజు స్కూల్స్ పరిస్థితి ఏంటో ఒకసారి మహిళా తల్లులు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. స్కూల్స్ లో ఉన్నటువంటి పేరెంట్స్ కమిటీ ఏ విధంగా పనిచేస్తున్నాయో మీరంతా చూస్తా ఉన్నారు. ఆ విధమైన ఒక బేరేజ్ ఈ రోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గత ప్రభుత్వం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా మహిళలకి వారికి నేరుగా డీబీటీ ద్వారా వారి అకౌంట్స్ కి ఆర్థికంగా వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేశారు. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఒక రూపాయి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. డ్వాక్రా సంఘాలు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. గతంలో మరి ఏదో ఒక రూపేణ ఏదో ఒక పథకం ద్వారా కుటుంబానికి కొంత ఆర్థిక సహకారం అందుతూ వాళ్ళు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తే ఈ రోజు మార్కెట్ లో కనీసం కమర్షియల్ యాక్టివిటీ అనేది దాదాపు స్తంభించినటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనటువంటి పరిస్థితి. సమాజంలో రైతులకి ఒక అభద్రతా భావంలో బతుకుతా ఉన్నారు. రైతులకు ఇస్తానన్నటువంటి ఏ పథకం కూడా ఎంత మేర అందించగలిగారో మరి దాన్ని కూడా ఎన్ని దాటవేతలేస్తూ అందించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఈ రోజు మహిళనంతా కూడా మరొకసారి జగనన్నకి గతంలో నందమూరి తారక రామారావు గారు అన్నారేమో, కానీ ఈ రోజు మహిళలంతా ఏకతాటితో మహిళలు అందరూ కూడా జగన్ గారిని జగనన్న అనే మాటతో పిలుస్తా ఉన్నారు, ఆయన్ని సంబోధిస్తా ఉన్నారు. జగనన్న అనేది ఇక్కడున్నటువంటి ప్రతి మహిళ హృదయంలో గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి జగనన్నని ఈ రోజు మరి ఒకసారి ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ గారి పాలన చూడటానికి ప్రతి ఒక్క మహిళ కూడా కంకణబద్దులైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మహిళలకి జగనన్నని
మరి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఎవ్వరు కూడా విశ్రమించరు, పోరాటం చేస్తా ఉన్నారు. సమాజంలో ఎక్కడ ఎలాంటి మరి కూటమి ప్రభుత్వం, కూటమి నాయకుల చేతుల్లో మరి అన్యాయం అయిపోయినటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద ఉండి ముఖ్యంగా మహిళలు ముందుగా మరి జగన్ని గెలిపించే పరిస్థితిలో అందరూ కూడా కంకణబద్దులై ఉన్నారన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళ నిజంగా జగనన్నకి తోబుట్టుగా నిలబడాలి. ఆయనకి ప్రతి అంశంలో ఆయన తీసుకొస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో, గ్రామాల్లో చేస్తున్నటువంటి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేటువంటి విషయంలో కూడా మహిళలందరూ కూడా ముందుకొచ్చి మరి ఆయన్ని తప్పకుండా గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు.